బాబు అదిగో అదే మీ తాతయ్య గారి ఊరు. మా తాతయ్యడి నాన్న రాలేదేమిటి? బండి కూడా పంపలేదే. అసలు నువ్వు ఉత్తరం రాసావా అని? అన్ని విషయాలు వివరంగా రాశానండి. అయితే అడ్రస్ రాసి ఉండవు. చాలండి సంబడం. అడ్రస్ రాయకుండా ఎలా పోస్ట్ చేస్తాను? ఇప్పుడు ఏం చేద్దాం? లెఫ్ట్ రైట్ తప్పదు. ఇంత బరువు మూసుకుని ఎలాగని నడవడం? మరి చెప్తే విన్నావా? వద్దంటుంటే బీరువాల చీరలను ఇందులో కుక్కేవు. ఇప్పుడు మొయ్యాలి. నా పెట్టి నేనే మూసుకుంటాను. మరి మీ కొడుకు సంగతి? నానా నాన్నతో నడుస్తావు కదా? కోడి కంటే అలా ఉండాలి మరి. రారా అమ్మాయి గారు, అమ్మాయి గారు బాగున్నారా? నడిచొస్తున్నారేంటండి? బండి రాలేదా? రాలేదు. ఏ ఏమో నాకేం తెలుసు. బాబా నా బంగారు తండ్రి, నా బంగారు కొండే. నీ పేరేంటయ్యా? బాబు. బాబా పర్వాలేదే, నీ దగ్గర కొత్త లేకుండా వచ్చేసాడే. అమ్మాయి గారు అలాగే నిలబడిపోయారు. ఇలా ఇవ్వండి తీసుకొస్తాను. అయ్యగారు, అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. అల్లుడు గారా? రండి రండి రండి. ఏం మా పుత్రముఖైనా రాసావు కాదు, బండి పంపించేవాడిని కదా. రాశాను నాన్న. అందలేదా? అందలేదమ్మా. శాంత శాంత ఎవరొచ్చారో చూడు. లక్ష్మి అమ్మగారి తొందరగా రమ్మను. అయ్యా ఉత్తరం. నువ్వు రాసిన ఉత్తరం నువ్వు వచ్చాక చేరిందమ్మా. నువ్వే చదువుకో. రామ్మా రా రా రా. ఏనాయనా బాగున్నారా? ఏరా బాబు, అమ్మమ్మ గారింటికి తోవా? ఇన్నాళ్ళకి తెలిసిందేమిటి? రామ్మా రా. బంగారు కొండకి రారా. రాను. రావు ఏమిటే వీడు? వీడెవరి దగ్గరికి పోడమ్మా, నా ప్రాణం తీస్తాడు. అదేమిటో లక్ష్మి దగ్గరికి మాత్రం పోయాడు. అమ్మా ఆ అక్క బాగుంది. అయ్యో పాపం, ఎప్పుడనగా ఫోన్ చేశారో ఎప్పుడనగా బయలుదేరారు. రా అమ్మా లోపల రా. రండి బాబు లోపల రండి. ఏమండి, లక్ష్మికి 2 రూపాయలు ఇచ్చిరండి. ఎండకు ఎండి వానకు తడిసి చెట్లంబట గుట్లంబట దేశం కాకిలా తిరిగే నేను ఎలా ఉంటాను మాస్టర్? ఏమండి ఏమండి? లక్ష్మి, లక్ష్మి అల్లుడు గారు వచ్చారు. తోటకు వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏం తీసుకొస్తా? నీకెందుకు అమ్మగారు, నేను తెస్తానుగా. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడువనన్నది, మొగుడు చేత ముటికాయలు తింటానన్నది. మా నాన్న ఓ మంచి పాట పాడతాడు. ఏం పాట బాబు? రామ చిల్లుక పెళ్లి కొడుకెవరే, ఆ ఆ చిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే, రామచిలక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే.
పాలై ఎదురీతేనా తుమ్మెదెవరో రాకముందే తుళ్ళిపడిన కన్నె పువ్వ ఈడుకోరే తోడులేక కుములుతున్న ప్రేమ మొలక రామచిలక పెళ్లి కొడుకెవరే మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే గొంతులోని పిలుపు గుండెలోని వలపు తీగ తెగిన రాగమల్లే మూగవోయేనా గొంతులోని పిలుపు గుండెలోని వలపు తీగ తెగిన రాగమల్లే మూగవోయేనా గోరువంక జారివంక ఎల్లెలంతా తెల్లవారే పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక రామచిలక పెళ్లి కొడుకెవరే మాఘమాసం మళ్ళీ రాదు మనువాడే పెళ్లి కొడుకెవరే రామచిలక పెళ్లి కొడుకెవరే రామచిలక పెళ్లి కొడుకే మాస్టారు లక్ష్మి లక్ష్మి ఏమిటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఊరు ఎందుకు వచ్చానా? అవును లక్ష్మి, నా పెళ్ళయిన తర్వాత నేనిన్నాళ్ళు ఈ ఊరికి రాకపోవడానికి కారణం ఒకటే. నీ ముఖం చూసే ధైర్యం లేక, నీకు తీరని ద్రోహం చేశాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. మీ చదువుకున్న వాళ్ళంతా ఇంతే మాస్టారు. ప్రతి చిన్నదానికి రకరకాలుగా ఆలోచిస్తారు. మీరు నాకేం ద్రోహం చేశారు? ఆదరించినట్టు నటించి మోసం చేశారా? నమ్మించి గొంతు కోసారా? లక్ష్మి, ఈ పరిస్థితిలో కూడా ఒక కంట ఏడుస్తూ మరో కంట నవ్వడం నీకే సాధ్యమైంది. అందుకే చెప్తున్నాను, నువ్వంటే నిజంగా నాకు అసూయగా ఉంది. అసూయ పడే వాళ్ళకి శాంతి ఉండదు మాస్టారు. మీకేం తక్కువ? మిమ్మల్నే కోరి చేసుకున్న భార్య, రాజా లాంటి కొడుకు, పెద్ద ఉద్యోగం. లోకం దృష్టిలో నాకు అన్నీ ఉన్నాయి లక్ష్మి, కానీ మనస్సంతా చీకటి. లక్ష్మి, ఇలా మొండి పట్టుదలతో జీవితాన్ని మోడు చేసుకోవడం కన్నా నీకు నచ్చిన వాడిని ఎవరైనా పెళ్లి చేసుకోకూడదు. నీ జీవితం చిగురిస్తే నా మనసులోని బాధ కొంత తగ్గుతుందని. నన్నేం చేయమంటారు మాస్టారు? లోపలకు బ్రతుకు, బయటకు బ్రతుకు బ్రతకలేను నేను. నాకున్నది ఒక్కటే మనసు, దాని నిండా తీరని బాధ. ఆ బాధను మర్చిపోవాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా. ఎందుకో తెలుసా మాస్టారు, ఆ తీరని బాధలో మాసిపోని తీయదనం ఉంది. అది ఎవరికి వారు అనుభవించాలి, కానీ మరొకరు చెప్తే తెలిసేది కాదు. లక్ష్మి, నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు. పైనుంచి ఊడిపడ్డాను. భలేవరే మాస్టారు. మాస్టారు, రేపు గుడి దగ్గరికి వస్తారా? ఎందుకు? ఎందుకేంటి మాస్టారు, మీకు మొక్కజొన్న కంకులు తినాలని లేదా? వస్తారుగా? వస్తాను. నేను వెళ్తాను మాస్టారు, పనుంది. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గుమ్మ తడిసే